వ్యవసాయం చేస్తా బైక్ అడుగు వ్యవసాయం చేస్తావా? ఎట్లుంది వ్యవసాయం? ఎట్లుంది? బోర్ ఎండిపోయింది, నీళ్ళు పోతే అది కొత్తిమీరకు నీళ్ళు లేక ఆరేపోయింది. కొత్తిమీర కూడా సరిపోవట్లేదు. ఊరేం పండిస్తారు? వరిసేను అయితే ఇక మొత్తం అంతేనా? మొత్తం నోట్లోకి వచ్చినాక అంత నాటు పెట్టినంత మంచిగా పోసింది. ఇప్పుడు నిన్న 4 రోజుల నుంచి మొత్తం బంద్ అయింది. ఎవరు గెలుస్తారు ఈసారి? ఈడ ఏమో ఎవరు గెలుస్తారో తెలియదు. నువ్వు ఇంతకు ఎవరికి వస్తావు? మోడీకా, కాంగ్రెస్ కా, ఎవరికన్నా? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కదా, మరి కాంగ్రెస్ వస్తుంది, మోడీ వస్తాడు ఎవడు తెలియదు కదా. నాకు ఇవ్వడు 1 రూపాయి కూడా ఇంతవరకు తెలియదు. ఓటు డబ్బులు ఓటు కాదు, పెన్షన్ లేదు, నాకు ఏది లేదు. నీకు వ్యవసాయం అంటే పెంచేదానికి? నా పేరు మానస. ఏం చేస్తుంటారు? ఇంట్లోనే ఉంటాం. ఎలా అనిపిస్తుందండి మోడీ గారి పరిపాలన? పర్వాలేదు, బాగా చేస్తున్నాడా? ఇప్పుడు అక్షింతలు అందినా మీకు? వచ్చినాయి. ఎలా అనిపించిందండి అయోధ్య రామ మందిరం? అంటే మంచిగానే ఉందిలే, మనకి ఇది ఒకటైతే మంచి అనిపిస్తుంది. ఇప్పుడు ఓకే, పర్వాలేదు. పాత అన్ని మళ్ళీ మంచిగా చేసిండు. ఇలానే ఉండాలి. మనం ఎప్పుడో మర్చిపోయిన దేవుడిని మళ్ళీ గుర్తు చేస్తుర్లే. ఇప్పుడు చాలా మంది అసలు దేవుడు అంటే నమ్మకమా అది ఇది అని ఏదేదో మతాలు కూడా తీసుకోవడం జరుగుతుంది, కానీ మనది పాత హిందూస్ గుర్తు చేస్తున్నారు. కానీ 500 ఏళ్ల క్రితం చేయడం అంటే గ్రేట్ కదండి. గ్రేట్ అసలు. ఎప్పటియో ఇప్పుడు మళ్ళీ మనకు అన్ని ఫ్యూచర్ లో పోయినాయి అన్ని గుర్తు చేస్తున్నారులేండి. ఇప్పటి పిల్లలు సినిమాలని ఇవన్నీ అవన్నీ ఇప్పుడు ఈ దేవుని చూసుకొని అయితే చాలా మంది పిల్లలు కూడా చిన్న ఏజ్ వాళ్ళు కూడా రాములవారి గుడి చూడాలి అని వెళ్తున్నారు. అది మాకు చాలా మంచిగా అనిపిస్తుంది.